ఇంటి మీదుగా వెళ్ళడం కరెక్ట్ కాదు అని స్థానిక శాసనసభ్యుడికి చెప్పడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు. పోలీసులు విఫలమయ్యి ఎంతసేపు కూడా వాళ్ళ పోలీస్ బలంగానే వాళ్ళ పోలీసు యొక్క పవర్ కానీ మా మీదే చూపడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా ఎక్కడి నుంచి లేపేయడం, అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసులు ఉండగానే పోలీసుల సమక్షంలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంటే పోలీసులు వారికి కొమ్ము కాసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగిన వీడియోలన్నీ పరిశీలిస్తే విషయం స్పష్టంగా అందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మేము ఎంతవరకు పార్టీ తరపున పోరాడాలో ఇప్పటికే మా పార్టీ నాయకులు కూడా మాకు ఫోన్లో వాళ్ళు సంప్రదించడం, తప్పనిసరిగా ఈ జరిగిన ఘటన అంతా కూడా మేము లైవ్లో చూడడం జరిగింది. తప్పనిసరిగా ఇది ఉన్నతాధికారుల లిస్టుకు తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని వివరిద్దామని చెప్పేసి చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది. ఎన్నికల ఫలితాల నుండి మా ఇంటి మీద గత 4-5 సార్లుగా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు దాడులు చేస్తూ ఉన్నారు. సరే, నేను కూడా వాళ్ళు గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు, ఎందుకులే మనం వాళ్ళని వ్యతిరేకించడం అని చెప్పి మేము ప్రశాంతంగానే ఉండటం జరుగుతూ ఉంది. అయితే మొన్నటి రోజు మా ఇంటి మీద కొంతమంది దాడి చేయడానికి రావడం, ఆ జరిగిన దాడిలో ఏదైతే మా ఇంటికి మెడిసిన్ తీసుకొచ్చిన ఒక వ్యక్తి సత్తి అనే ఒక వ్యక్తి గాయపడడం జరిగింది. ఈ రోజున నాకు సంఘీభావం తెలపడానికి మా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు తన పార్టీ కేడర్తో మా ఇంటికి రావడానికి ఆయన ప్లాన్ చేసుకోవడం, పరామర్శకు రావడానికి ప్లాన్ చేసుకోవడం, దీంతో నాకు ఉదయం 10 గంటలకు ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి, ఏంటి మీ ఇంటి మీద ఏదో జరిగిందంట, నేను మీ ఇంటికి పరామర్శకు వస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే నేను ఆయనకి చెప్పింది ఏంటంటే, సార్ ఇప్పుడు మా నాయకులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తున్నారు, ఇటువంటి టైంలో మీరు మా ఇంటికి పరామర్శకు రావడం అనేది కరెక్ట్ అయింది కాదు, మీకు అభిమానం ఉంటే రేపు రండి అని చెప్పడం జరిగింది. అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ప్రశాంతంగా జరుగుతున్న నా యొక్క పరామర్శ కార్యక్రమంలో అరాచకం సృష్టించడానికి ఆయన దర్దాపు మా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆయన ఇల్లును వదిలి ఆయన కేడర్తో ఇక్కడ స్థానికంగా ఎవరైతే మా ఇంటికి 3 ఇళ్ళ అవతల హైకోర్టు అడ్వకేట్ నల్లమిల్లి శివారెడ్డి గారు ఉన్నారో, సమీప రామకృష్ణారెడ్డి గారి బంధువు